పేట స్వర్ణముఖి నదీ తీరాన వెలిసి ఉన్న శ్రీ శ్రీ ప్రసూనాంబ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మహోత్సవాన్ని చూద్దాం రండి. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని స్వర్ణముఖి నదీ తీరాన వెలిసి ఉన్న శ్రీ 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 ప్రసూనాంబ సమేత నీలకంఠేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. సోమవారం రోజు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాల్లో భాగంగా నాయుడుపేట పుర ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా పరమశివుడు ఆలయంలో సామూహిక వివాహాలు, స్వర్ణముఖి నదీ తీరాన వెలసి ఉన్న మహాశివుని దేవస్థానంలో శివపార్వతిలాగా నూతన దంపతులు ఆయన సన్నిధిలో వివాహం చేసుకుని శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, ఆ నూతన దంపతులకు ఆయన ఆజ్ఞతోనే వివాహం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా దంపతులైన వధూవరులు సాక్షాత్తు పరమశివుని అనుగ్రహానికి పాత్రులయ్యారని, ఆయన యొక్క ఆశీర్వాదంతోనే దంపతులయ్యామని తెలియజేశారు. అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో శ్రీ ప్రజ్ఞ పరమశివుని సన్నిధిలో భరతనాట్యం చేసి అక్కడికి విచ్చేసిన భక్తులకి నాట్య ప్రదర్శన ద్వారా భక్తుల మనసులను దోచుకునేలా నాట్యం చేశారు. నాయుడుపేట స్వర్ణముఖి నదీ తీరాన వెలసి ఉన్న శ్రీ 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 ప్రసూనాంబ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానాన్ని ప్రముఖ నాయకులు గూడూరు రఘునాథరెడ్డి జ్ఞాపకార్థంగా ఈ దేవస్థానం ఎంతో అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. అయినా వారు లేని కారణంగా వారి కుమారులు తన తండ్రి జ్ఞాపకార్థంగా ఆ మహాశివరాత్రి కార్యక్రమాలు నిర్వహించడం, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భక్తులకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి మధ్యాహ్న అన్నదాన కార్యక్రమాన్ని వహించారు. శివాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మేము మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నాము. దీనికి గాను ఒక వారంలో 2 వారాల ముందు మా కమిటీ మెంబర్లు ఇంకా ఉభయదాతలు అందరం కలిసిమెలిసి మీటింగ్లో ఏర్పాటు చేసుకున్నాము. దీనిలో ఈ కార్యక్రమాల్లో ఏ కార్యక్రమాల్లో కూడాను ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులందరూ కూడాను ఇక్కడికి వచ్చి ఇక్కడికి వేయించేసి తీర్థప్రసాదాల వినియోగం కానివ్వండి, అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, అన్నీ కూడాను బాగా సవ్యంగా జరగాలని మేము అన్ని రకాలుగా కూడాను ఒక అందరం కలిసిమెలిసి కూడాను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా మా దేవస్థానం అభివృద్ధికి అందరూ కూడా సహకరిస్తున్నారు. అందరూ సహాయ సహకారాలు అందించి శ్రీ ప్రసూనాంబ సమేత నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం ఇంకా అభివృద్ధి చెందుతుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Thank you.
ఛాన్స్ తగ్గింది నాక మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.